ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. సార్ నమస్తే. నమస్తే. మీరు ఏం చెప్తారంటే మీరు చెప్పేది ఎలా ఉంటుందంటే సార్ న్యాచురల్గా బ్రతకండి, అంతే, టాబ్లెట్స్ ఎక్కువ వాడకండి అనేది చాలా చక్కగా చెప్తారు. ఎందుకంటే టాబ్లెట్లు పని చేస్తే ఇప్పుడు షుగర్ ఉందమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డాక్టర్ 1000 మంది చూసుంటావు. మీ మందులతో డయాబెటీస్ దగ్గర ప్రపంచంలో ఒక్కడు చూపించండి. నీకు ఒక కోటి, ఆ డాక్టర్కి ఒక కోటి ఇచ్చి నేను రిటైర్ తీసుకెళ్ళిపోతే నీకు ఓపెన్ ఆఫర్ నీ ద్వారా మళ్ళీ 500 సార్లు 5000 సార్లు చెప్తున్నా. మందులు వేసుకోమంటారు, డైట్ కూడా చెప్తారు. ఇప్పుడు నువ్వు తగ్గిస్తే నేను ఎందుకు చెప్పాలమ్మా? అంటే నువ్వేమంటున్నావు, సాడిస్టులు మాట్లాడతారే, నేను చేయను నువ్వు చేయను అని. నువ్వు తగ్గించు, నేను వాళ్ళ తగ్గించుకోవద్దు. నేను సరిగ్గా చేసుకున్నవాడికి రాదు, సరిగ్గా చేసుకున్నట్టు వస్తుంది. ఈ యాంకర్ ఫీల్డ్ నీతో పాటు 3 మంది రావాలని వచ్చి ఉంటారు. అందరూ ధనలక్ష్మిలాగా సక్సెస్ అయ్యారా? అవరు కదా. నువ్వు పద్ధతిగా క్రమశిష్టంగా దాన్ని కష్టపడబట్టే కదా వచ్చింది. వాళ్ళు టాప్ ప్లేస్లో ఉన్నాడు. ఎవడైనా ఆ రంగంలో ఉండే కష్టం వస్తుంది కదా, దాన్ని అంకితం చేస్తే వస్తుంది దానికి. అట్లా ఇది కూడా అంతే. ఒక డైట్లో ఒకటి తగ్గిన తర్వాత నిలబెట్టుకునేవాడు ఉంటాడు, నిలబెట్టుకోకుండా భ్రష్టు పట్టించి మళ్ళా ఎరక డేట్ ఉందిగా అనుకునేవాడు ఉంటాడు. ఇది మైండ్ సెట్. ఇది మైండ్ సెట్. ఒక స్కూల్లో ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేవాడు ఉంటాడు, ఇంకి కొట్టేవాడు ఉంటాడు. దాన్ని టీచర్ ఏం చేస్తాడు, తల్లిదండ్రులు ఏం చేస్తారు. అది ఆ పిల్లల్లో ఉంటుంది కదా ఆ విషయం. అది వాళ్ళలో ఉండేదాకా నన్ను ఎందుకు రుద్దుతున్నారు? ప్రపంచం అందరికీ వర్తించిన విషయాన్ని నా దగ్గరే జరగాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఏం తిన్నా రాకూడదు అనేది మీరు ఎందుకు కోరుకుంటున్నారు? పద్ధతిగా చేస్తే రాదని నేను చెబుతున్నా. పోనీ ఆ జబ్బు వచ్చింది, మీరు తగ్గించే విషయం గురించి కదా మనం మాట్లాడాల్సింది. ఇప్పుడు నేను షుగర్ తగ్గిస్తున్నా, బీపీ మందులు ఇప్పుడు నిన్న వచ్చేప్పుడు థైరాయిడ్ బీపీను 30 ఏళ్ళ నుంచి ఉన్న మందులు పారేశారు. 4 నుంచి 6 నుంచి లేదు, 7 ఏళ్ళ నుంచి లేని వాళ్ళు కూడా లక్షల మంది, మిలియన్ల మంది ఉన్నారులే. అలా పారేశారంటే మరి మిమ్మల్ని నమ్ముకుంటే జీవితాంతం మందులు వాడాలిగా, మీ దగ్గర నెలలు రావాలిగా, రిపోర్ట్లు తీసుకోవాలిగా. నన్ను నమ్ముకుంటే అవసరం లేదుగా. ఇంట్లో బీపీ చూసుకున్నట్టు ఉండదు, 4 ఏళ్ళకి చూసుకున్నట్టు ఉండదు, 10 ఏళ్ళకి చూసుకున్నట్టు ఉండదు. మధ్యలో రేజ్ అయింది అనుకో, నువ్వు నెలకు మళ్ళీ చేసుకుంటాడు, వీఆర్కే డేట్ చేసుకున్నాడు. నీ ఫస్ట్ పెంట మందులు ఎందుకు మళ్ళీ కర్మ? ఒకవేళ తిరిగి వచ్చింది అనుకుందాం, ఒళ్ళు బలిసేదో తెచ్చుకున్నాడు, మళ్ళీ వీఆర్కే డేట్ ఉందిగా, నీ కర్మ ఎందుకు? మళ్ళీ నీ పెంట మందులు కర్మ ఎందుకు మాకు? ఏదేమైనా వీఆర్కే సార్ ఆహారం ఔషధం లాగా పనిచేస్తుందని ఒక ఉద్యమం లాగా తీసుకొచ్చారు. అది పనిచేస్తుంది. నేను చెప్పలేదు. వాళ్ళకి మెడికల్ ఓత్ ఉంటుంది, హిపోక్రటిస్ ఓత్ అని ఉంటుంది. లెట్ ఫుడ్ బి ద మెడిసిన్, మెడిసిన్ బి ద ఫుడ్ అని. అది ఆయన చెప్పాడా 400 BCలో చెప్పాడని చెప్పబడుతున్నా వేరే విషయం. ఓత్ అయితే ఉంది కదా, ఆయన ఏం సిద్ధాంతం పాటిస్తారని నేను ఆశ్చర్యం చూపిస్తున్నా. నా రామకృష్ణ వెళ్తానికి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లోకి వస్తే నా ఫోటో పక్కనే పెద్ద తాటికి అంత రాష్ట్రాలతో ఇదే రాసి ఉంటుంది. లెట్ ఫుడ్ బి ద మెడిసిన్, మెడిసిన్ బి ద ఫుడ్. ఇది నేను నమ్ముతా. వాళ్ళు నమ్మట్లా, ఆ ఓత్ వేసిన వాళ్ళు నమ్మట్లా. వాళ్ళకి అసలు న్యూట్రిషన్ నేర్పలా. ఫుడ్ మీద మెడిసిన్, మెడిసిన్ మీద ఫుడ్ అని దాని ఓతు నువ్వు తీసుకుంటున్నావు అంటే ఫుడ్ నుంచే రోగాలు వస్తున్నాయి, ఫుడ్ నుంచే రోగాలు తగ్గుతూ ఉంటే 5 నిమిషాలు నువ్వు నేర్పుతున్నావు దాంట్లో. 5 మార్కులు నువ్వు పెడుతున్నావు న్యూట్రిషన్ని. డాక్టర్లు ఎవరికి న్యూట్రిషన్ నేర్పుతున్నారా? అసలు డాక్టర్లు న్యూట్రిషన్ ఇవ్వటం ఏంటి? అది ఎవరెవరు వచ్చి ఆడికి క్వాలిఫికేషన్ ఉందా? నీకేమంత క్వాలిఫికేషన్ న్యూట్రిషన్లో? ఎవరు ఏం చేసినా కానీ ప్రజల ఆరోగ్యం బాగుంటే చాలు. నేను చెబుతున్నాను కదా, నేనేమంటున్నాను, ఇప్పుడు నువ్వు అడిగిన స్లోగన్గా తీసుకుందాం, ప్రజల ఆరోగ్యం బాగుంటే చాలు. ఇది నోటి మాట, ఏదో గాంధీ గారు చెప్పిన సిద్ధాంతం లాగొద్దు. నువ్వు 10 మంది నాకు అప్పచెప్పు, నేను తగ్గించలేకపోతే నీకు 2 కోట్లు చెల్లిపోతా. చాలా చక్కగా చెప్పారు సార్. అంటే రూట్ కాజ్ తగ్గిస్తా, నేను ఓన్లీ జబ్బు కాదు సిమ్టమ్ కాదు అని చాలా చక్కగా చెప్పారు. రూట్ కాజ్ తగ్గిపోతే ఆ జబ్బు తగ్గిపోతుంది, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ తగ్గిపోతే ఇంకా మిగతా వచ్చేవి కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో పూర్తిగా వాళ్ళ బాడీ అనేది హీల్ అవుతుంది, హెల్తీగా ఉంటారు. సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, నిజంగా చాలా చక్కగా చెప్పారు. క్యాన్సర్ తగ్గిస్తారా, ట్యూమర్ తగ్గిస్తారంటే నాకు చాలా చెప్తానమ్మా. క్యాన్సర్ తగ్గటం అనేది నేను ఇంటి దగ్గర చెప్తా. చేసేవాడు ఇలా బరువు పెరగాలని చెప్తా, బరువు పెరగడానికి గ్యారంటీ తగ్గుతుందని. నా దాంట్లో 2 ఆర్గాన్స్ స్ప్రెడ్ అన్నాడు, తప్పు చేసిన వాడు కూడా ఇంతవరకు లేడు. నేను భవిష్యత్తులో కూడా ఉండదు. ఇది గ్యారంటీ, ఇది గ్యారంటీ నేను రాసేవగలను. అంటే మరీ ఆడు అడ్డగోలకు గ్లూకోజ్ తినో, నాకు చెప్పకుండా చోట అలోపతి ట్రీట్మెంట్ తీసుకున్నాడు పెరగచ్చు, కానీ నన్ను నమ్ముకుని చేసినాడు ఎవరికైనా ఉండదు. డైరెక్ట్ వచ్చినాడు చాలా మంచిది. ఇది వాళ్ళు చేయటాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు నేను తినలేదండి, మీరు కొబ్బరి నుండి 100 చెప్పారు కానీ 20 తాగానండి అంటే, నీళ్లు 5 లీటర్లు మీరు అన్నారు కానీ నేను 2 లీటర్ల మించి తాగలేదండి. ఈ కౌరులు చెప్పేవాడు కూడా తగ్గాలని కోరుకుంటారు మీరు. మా అబ్బాయి చదవలేదండి, ర్యాంక్ ఎందుకు రాలేదండి నన్ను అడుగుతారా మీరు? జనరల్గా మీరు ఏం చెప్తున్నారంటే, మీరు మీ ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు మీకు ఇచ్చినే వంటిల్లే వైద్యశాలని ఎలా చెప్తారో అలా చెప్తూ ఉన్నారు. రీసెర్చ్ బేస్డ్గా అనేక రకాల వ్యాధులు తగ్గిస్తూ ఉన్నారు. డైట్ అనేది అలానే మీరు సెట్ చేశారు. సో డిఫరెంట్ మెటబాలిజం ఉంటుంది, డిఫరెంట్ జబ్బులు ఉంటాయి, డిఫరెంట్గా డైట్ ఉంటుంది. సో నేను ఈరోజు వీఆర్కే డైట్లో ఏముంటుంది అంటే అది ర్యాండమ్గా అలా చెప్పలేరు. సో ఎవరికైనా డౌట్ ఉంది, మేము దీనికోసం డైట్ కావాలనుకున్నామంటే కాంటాక్ట్ చేయాలని కోరుకున్నామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. మీరు నాకు టైం ఇవ్వాలి, సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం. చేద్దాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్.